మార్కెట్ యార్డ్లో చూడటం జరిగింది. ఆల్మోస్ట్ మనకి ప్యాడీ పర్చేజ్ అనేది ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. ఇప్పటి వరకు 80,000 మెట్రిక్ టన్స్ మనము పర్చేజ్ చేయడం జరిగింది. దాదాపు 150 crores మనం ఫార్మర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పటికి ఇంకా ఒక 2 వారాలు ఎక్కడైతే మిగిలిన ప్యాడీ ఉందో అవన్నీ కూడా మనము కొనుగోలు చేసి మిల్స్కి తరలిస్తాము. అండ్ అలానే ఏదైతే రైతులకి రావాల్సిన అమౌంట్, బోనస్ అమౌంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆన్లైన్ అనేది ప్రాసెస్ చేస్తామని తెలియజేస్తున్నాము. రెండోది వీరనారాయణపూర్ ఊర్లో ఇది సెలెక్టెడ్ విలేజ్ కాబట్టి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు మొదటి దశలో శాంక్షన్ అయిన ఇల్లు 95 హౌసెస్లో ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 35 హౌసెస్ మార్కింగ్ చేసుకొని వివిధ స్టేజెస్లో ఉన్నారు. దాంట్లో చాలామందికి ఇప్పటికే ఫస్ట్ రౌండ్ ఆఫ్ పేమెంట్ కూడా అయ్యింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుంది అండ్ ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళు ఎప్పటికల్లా కంప్లీట్ చేసుకుంటారు, ఇవి చెక్ చేయడానికి రావడం జరిగింది. ఎవరికైతే అడ్వాన్స్ అమౌంట్ కానీ ఇట్లాంటివి ఏమైనా కావాల్సి వస్తుందో అది విఓ గ్రూపుల ద్వారా, మహిళల ద్వారా ఇప్పించడానికి అనేది కూడా మేము మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాము. సో దట్ పెట్టుబడి చేతిలో లేని వాళ్ళు కూడా తొందరగా కట్టుకుంటే అమౌంట్ వాళ్ళు బిఎల్ స్టేజ్ కంప్లీట్ చేసుకున్న వెంటనే గవర్నమెంట్ నుంచి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి అకౌంట్లో పడుతుంది కాబట్టి తొందరగా స్టార్ట్ చేసుకోవాలి. అలానే మనకి ఫస్ట్ వీక్ కానీ లేదంటే సెకండ్ వీక్ కల్లా వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికంటే ముందే ఎవరైతే శాంక్షన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసుకోవాలి అనేది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలానే ఇప్పుడు వేరే విలేజెస్ అన్నింటిలో కూడా శాంక్షన్స్ అనే ప్రక్రియ ఆన్గోయింగ్ ఉంది. త్వరలోనే అవన్నీ కూడా మనము మినిస్టర్ గారి సమక్షంలో స్టార్ట్ చేసుకుంటాం అనేది కూడా తెలియజేస్తున్నాము.